తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు రేవంత్. నిన్న కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యూరియా సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు రేవంత్. నిన్న కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యూరియా సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజెపిగా కొనసాగుతుంది. ప్రధానంగా ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ వ్యవసాయ రైతాంగానికి ఎదురవుతున్నటువంటి ఎరువులు, అదేవిధంగా యూరియా కొరతకు సంబంధించి జేపీ నడ్డాతో నిన్న భేటీ అయ్యారు. ఆ భేటీలో ప్రధానంగా తెలంగాణ వాటాతో భాగంగానే 5 లక్షల మెట్రిక్ టన్ల యూరియా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్ల మాత్రమే సరఫరా జరిగిందని, ఇతర తెలంగాణ రైతాంగం వేగవంతంగా ఈ వ్యవసాయ పనులు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ యూరియా కొరత ప్రధాన సమస్యగా ఉంది అనేది కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే పలు ప్రాజెక్టుల గురించి కూడా ప్రిపరేట్ చేయడం జరిగింది. దాదాపు అరగంట పాటు జేపీ నడ్డాతో భేటీ జరిగింది. అయితే ఈ సకాలంలో యూరియా సరఫరా చేస్తే కనుక తెలంగాణ రైతులకు మేలు చేసినట్లు అవుతుంది అనేది కూడా ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అటు ఏప్రిల్, జూన్ నెల మధ్యలోనే దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్ల యూరియా తెలంగాణకు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల మెట్రిక్ టన్ల యూరియా మాత్రమే సరఫరా కేంద్రం చేసిందనేది సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వేగంగా ఈ యొక్క వ్యవసాయ పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా యూరియా కొరత వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. మరోవైపు కేంద్ర పారిశ్రామిక మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ తో కూడా భేటీ అయ్యారు. జహీరాబాద్ కు సంబంధించినటువంటి పారిశ్రామిక స్మార్ట్ సిటీకి మౌలిక సదుపాయాలు, నీటి, విద్యుత్, అదేవిధంగా రోడ్ల మౌలిక సదుపాయాలకు సంబంధించి కూడా కేంద్రం త్వరగా నిధులు విడుదల చేయాలనేది కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 596 కోట్లను విడుదల చేయాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి పీయూష్ గోయల్ ను కోరినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడార్ కు సంబంధించి కూడా అటు వరంగల్ విమానాశ్రయానికి వేగవంతంగా ఈ యొక్క పనులు పూర్తి చేసేందుకు కూడా పలు అనుమతులతో పాటుగానే నిధులను కూడా సమకూర్చాలని కేంద్రం కోరినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఈ యొక్క ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఇవాళ మధ్యాహ్నం 12:30 తెలంగాణకు తిరిగి ప్రయాణం సీఎం రేవంత్ రెడ్డి కాబోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ప్రజాభవన్ లో జరగబోయేటటువంటి కృష్ణా నది జలాలను ఏపీ ఏ విధంగా తరలిసుకువెళ్తుంది, అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించి కూడా మేడిగడ్డకు సంబంధించి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చేటటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా ఆయన భాగం కాబోతా ఉన్నారు. ఓవరాల్ గా ఢిల్లీ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా అధికారిక పర్యటనలో కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణ కావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా పలు ప్రాజెక్టులకు అనుమతులను కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.